Myself Sneha, I belongs to Sangareddy team RST. Yes, madam. Thank Thank you. you so much, my great uplines and Sagar Joshi sir and Venkaraju sir for giving this beautiful opportunity to me. So నేను నా టెస్టిమనీ మా మదర్ టెస్టిమనీ షేర్ చేసుకున్నామని వీడియో ఆన్ చేయడం మ్యూట్. Yes, madam. సో నాది వచ్చేసి సార్ ప్రీవియస్ 2-3 ఇయర్స్ బ్యాక్ యోగా కని పైకి వెళ్ళడం జరిగింది టెర్రస్ మీదకి. సో Okay, ma'am. ఆఫ్టర్ సెషన్ స్టార్ట్ అయ్యేటప్పటికి నేను కిందికి వాక్ చేసుకుంటే కింద మా ఇల్లు. సో పైనుంచి కిందికి వచ్చేటప్పుడు లెగ్ స్లిప్ అయిపోయి స్టెప్స్ ఉంటాయి కదా సార్, Yes, ఆ madam. స్టెప్స్ కార్నర్ నా పడిపోయాను నేను, ఇలా జారి పడిపోయాను. సో ఎప్పుడైతే ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది, సో నేను అది బర్దాష్ చేసుకోలేకపోయినా. పెయిన్ ఎట్లుందంటే సివియర్, ఇంకా నేను బెడ్ రెస్ట్, ఇంకా అయిపోయింది నా లైఫ్ అన్న ఇది ఉండే సార్. సో Okay. ఇమీడియట్ గా హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఇదైతే ప్రాబ్లం వచ్చిందంటే లైక్ వాష్రూమ్ కి కూడా ఇబ్బంది అయింది చాలా. ఇంకా నేను అసలు లైఫ్ అండ్ డెత్ లెక్క అనిపించింది ఆ మూమెంట్ అంతా. అది తీసుకోలేకపోయినా, టైల్ బోన్ అనగా స్పైన్ ఇరిగిపోయిందేమో, ఇంకా నేను బెడ్ కి అంకితం అన్న టైం అట్లా అయింది. సో ఇమీడియట్ గా నేను హాస్పిటల్ వెళ్ళడం, వాళ్ళ ఎక్స్రే తీసి జస్ట్ క్రాక్ వచ్చింది, ఏం కాలేదు. కానీ దానికి ఎక్కడ ఏమంటారు, ట్రీట్మెంట్ లేదు సార్. లైక్ దానికి ఏమైనా ఆపరేషన్ లేదు, లైక్ జస్ట్ పిల్లో వాడాలి. సో మనకు ఉంటుంది కదా సార్, పిల్లో వాడాలి Yes, లేదంటే madam. మెడిసిన్స్ అలానే చెప్పినారు. సో ఇక్కడ రిజల్ట్ లేదు. మన ఆయుర్వేదిక్ కానీ లైక్ మర్మ మీరు చికిత్స అవి కూడా నేను తీసుకోవడం జరిగింది, సిఎస్టీ Okay. ఆయుర్వేదిక్ అండ్ దాంట్లో అది కూడా ఏం రిలీఫ్ అవ్వలేదు. నెక్స్ట్ వచ్చేసి బోన్ మసాజ్ ఉంటుంది కదా సార్, తను Yes, ఒకటే madam. మాట అన్నాడు, మీరు కూర్చుంటే ఇప్పుడు కింద కూర్చోగలుగుతారు, లేదంటే జీవితాంతం ఆ పిల్లో కానీ టైర్ మీద కూర్చోవాల్సి వస్తుంది. ఎక్కడ కూడా మీకు సోఫా అనేది అరేంజ్ ఉండదు కదా, సో మీరు కంపల్సరీ కింద కూర్చోవాల్సింది. సో నేను బల్ మీదకి కూర్చోవడం స్టార్ట్ చేసినాను. తర్వాత అది ఇంకా పెయిన్ అయితే ఉంటుండే, నేను కంఫర్టబుల్ గా కూర్చోవడం నాకు ప్రాబ్లం ఉంటుండే స్టిల్ నౌ. సో ఆఫ్టర్ Okay. ఈ బయట విన్నాక నేను ఈ ప్రోడక్ట్ తీసుకోవడం జరిగింది, మై గ్రేట్ అప్లైన్ బాగేష్ సార్. అప్పుడు ఆ టెస్ట్ డెమోలో నేను ఫిదా అయిపోయినా, చాలా బాగుంది. ఫుల్ ఎక్సైట్మెంట్ ఉండే, నాకేం రిజల్ట్ వస్తుంది. దెన్ వాడిన 3 డేస్ కి నాకు ఆ టైల్ బోన్ పెయిన్ అనేది అసలు కంప్లీట్ గా రిలీఫ్ వచ్చేసింది. ఎంత బాగా Okay. అనిపించింది అంటే నేను మంచిగా ఆరాంగా కూర్చోగలుగుతున్నా చైర్ లో. సో చాలా హ్యాపీ. ఇది నా Great, madam. బెస్ట్ రిజల్ట్ సార్ ఫ్రమ్ ఈ బైటోరియం. అది. Yes, madam. థ్యాంక్ యూ Yes, సో madam. మచ్ సార్. Great, madam. అమ్మకు వచ్చిన ఫ్రాక్చర్ రిజల్ట్ వల్లనే మేడం? వెయిట్ గెయిన్ కూడా అవ్వడం జరిగింది సార్. యాక్చువల్లీ అది కూడా మళ్ళీ బ్యాక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. బోన్ వన్స్ ఫ్రాక్చర్ అయితే కూడా బాడీ విల్ స్వెల్లింగ్, అప్పుడు నాకు అది ఓకే. రియలైజ్ అయినా. సో ఓకే మేబీ మేడం. అది కూడా అమ్మకు మేడం? నార్మల్ అయిపోతుంది ఐడియా. అమ్మకి ఏమొచ్చింది మేడం? అమ్మకు వచ్చేసి పిల్లో పిల్లో కవర్ ఉంటుంది, దెబ్బ తగిలింది. లైక్ ఐరన్ మా షాప్ ఉంటుంది, స్లిప్ ఓకే. అయ్యి కడుపు కింద భాగంలో గడ్డలాగా అయింది. సో అది అవ్వడంతో సమ్ ఎక్స్రేస్ లేదంటే స్కానింగ్ అని అన్నారు. వెళ్ళలేదు ఆమె ఓకే. భయపడి, బ్లడ్ తీస్తారు నాకు వద్దు భయం అని. వాళ్ళ వాళ్ళ యొక్క ఫ్రెండ్ అన్నది, మీరు సీరియస్ గా తీసుకోండి లేదంటే క్యాన్సర్ గడ్డలాగా మారుతుంది అది అని చెప్పి భయపట్టించి. నాకు ఇంకా ఇట్లా కాదు కదా అని చెప్పేసి, ప్రోడక్ట్ మన వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అయితే బాగుంటుంది అన్న నమ్మకంతో ఆర్డర్ ఇవ్వడం జరిగింది. జస్ట్ మా మదర్ భయపడి ఫస్ట్ బెడ్ వాటర్ అదేం ప్రిఫర్ చేయలేదు. నేను ఓకే. పిల్లోనే పెట్టుకున్నా, నాకు పిల్లో చాలని చెప్పి పిల్లో పెట్టుకుంది. జస్ట్ పిల్లో ఓకే. పెట్టుకున్న 3 డేస్ కి అది క్లాట్ కరిగిపోయి సమ్ ఉన్న పీసీఓడి ప్రాబ్లం కూడా క్యూర్ అయిపోయింది. స్టిల్ నౌ షీ లవ్స్ పిల్లో. ఇప్పటికీ పిల్లోనే ఓకే. వాడుతూ ఉంటారు ప్రతిదానికి. సో పిల్లో తోటే మా మదర్ కి రిజల్ట్ వచ్చింది. గ్రేట్ ఇంకొకటి మేడం. సార్ బ్యూటీ ఏంటంటే, మాకు యాడ్స్ కూడా ఓకే. ఉంటాయి. ఆ వీటికి బెడ్ తెలియదు, డెమో తెలియదు, ఏం తెలియదు. స్టిల్ దే కమ్ అండ్ బెడ్ మీద పడుకుంటామంటాయి అవి.